హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక బిగ్ క్యాండిల్, ఆ తర్వాత ఇక్కడ సెకండ్ క్యాండిల్ వచ్చేసి మన లెవెల్ 51,864 లెవెల్ అండి. అక్కడ కరెక్ట్గా రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. మళ్ళా సెకండ్ క్యాండిల్ కూడా చూడండి, థర్డ్ క్యాండిల్ ఆ క్యాండిల్ కూడా రెసిస్టెన్స్ తీసుకొని, అంటే అక్కడ రిజెక్షన్ అయితే నేనైతే అక్కడ వెంటనే పుట్ ఆప్షన్ బై చేసేసాను. ఎందుకంటే ఇక్కడ హైయర్ లెవెల్లో అదేవిధంగా 25,000 అబవ్ నిఫ్టీ, ఆ తర్వాత మన లెవెల్ దగ్గర 2 సార్లు రిజెక్షన్, అంటే మామూలుగా అయితే చేయకూడదు. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత ఇలా ఒక బయింగ్ ప్యాటర్న్, అంటే ఇక్కడ పివట్ పాయింట్ దాటింది, ఈ వీవ్యాప్ దాటింది, ఆ తర్వాత రీటెస్ట్ మీద బై చేయాలి. నేనైతే కొంచెం ఇక్కడ రిస్క్ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడే దగ్గరలో తక్కువ పాయింట్స్ పెట్టి తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. ఒక మంచి మూవ్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయాను. ఈ పివట్ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మన 51,750 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని చూడండి. ఇది బిగ్ క్యాండిల్ ఈ లెవెల్ని దాటిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ మీద ఇక్కడ మళ్ళీ పుట్ ఆప్షన్ తీసుకున్నా కూడా ఇక్కడ వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళా రివర్స్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గరే, మన లెవెల్ దగ్గరే చూడండి, అక్కడే కన్సాలిడేషన్ అవుతుంటే బయింగ్ వస్తుందని నేనైతే ఆలోచించి ఇక్కడ బయింగ్ చేద్దామని చెప్పి ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో అంటే ఇంతసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత మామూలుగా అయితే బ్రేక్అవుట్ మీద బయింగ్ చేయకూడదు. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక క్యాండిల్ వచ్చి ఆ రీటెస్ట్ మీద ఆ క్యాండిల్ దాటేటప్పుడు మనం బై చేయాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఇలా నేరుగా చూడండి, ఈ దాటి వచ్చి రిటర్న్లో నేరుగా క్యాండిల్ దాటుంటే రీటెస్ట్ మీద బై చేయొచ్చు. కానీ ఇక్కడే చాలాసేపు కన్సాలిడేషన్ అయింది కాబట్టి, కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తుంది, వెళ్ళిపోద్ది అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ ట్రై చేసాం. ఇక్కడైతే 30 పాయింట్స్ ఫెయిల్ అయ్యాము. ఆ తర్వాత చూడండి, ఈ లెవెల్ దాటి వచ్చేటప్పుడు 25,000 ఇక్కడ అనుకుంటాను, ఈ లెవెల్, ఈ గ్రీన్ క్యాండిల్ లెవెల్లో నిఫ్టీ 25,000 లెవెల్ కూడా దాటేసింది. కాబట్టి ఇక మళ్ళీ ఈ క్యాండిల్ రిజెక్షన్ అయ్యి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంకోసారి పుట్ ఆప్షన్ ట్రై చేసి అక్కడ తీసుకున్నాం. ఆ తర్వాత నిఫ్టీలో ఒక కాల్ తీసుకున్నాం. అలా చూడండి, ఈ విధంగా మన లెవెల్స్ ఇక్కడ మన లెవెల్స్ ఉండి, అదేవిధంగా వీవ్యాప్ పివట్ పాయింట్ ఇక్కడ మన లెవెల్స్ ఉన్నదాని వల్ల ఒక స్టాప్ లాస్ హిట్ అయినా 2 సార్లు సక్సెస్ అయ్యాం. అట్లా ఆ విధంగా లెవెల్స్ ఉపయోగించి మీరు ఆ ట్రేడింగ్ చేసేటప్పుడు ఆ యొక్క క్యాండిల్స్ బిహేవియర్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. మరి బ్యాంక్ నిఫ్టీలో రేపటికి మన లెవెల్ వచ్చేసి 51,605 అండి. ఈ లెవెల్నే మార్చుకుందాం, 51,605. ఓకే అండి, 51,605 అండి. రేపు కనుక వీవ్యాప్ పివట్ పాయింట్ పైన వీటన్నిటి పైన క్లోజ్ అయ్యి 25,000 నిఫ్టీ పైన ఎక్కువసేపు కనుక నిలబెడితే అప్పుడు బయింగ్ వైపు ఆలోచిద్దాం. లేదంటే డౌన్ సైడ్ మన లెవెల్స్ దాటి వచ్చేటప్పుడు డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్లో కరెక్ట్గా రిజెక్షన్ వచ్చింది, పివట్ పాయింట్ దాటింది, వీవ్యాప్ దాటింది. ఎటువంటిది మనం ఇవన్నీ గమనిస్తుండాలండి. దయచేసి చూడండి. మరి నిఫ్టీలో ఏ విధంగా ఒకసారి చూద్దామండి. చూడండి, నిఫ్టీ కూడా సేమ్ అండి. నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత 25,080 దగ్గర చూడండి రిజెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ పివట్ పాయింట్ ఇక్కడ దగ్గరలోనే వీవ్యాప్ ఉంది. పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ దాటిన తర్వాత రీటెస్ట్ మీద అయితే పుట్ ఆప్షన్ అప్పుడు మనం ఇందులో చూడలేదు, అంటే కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీనే చూస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక మంచి మూమెంట్ వచ్చింది ఈ పివట్ పాయింట్ వరకు. ఈ పివట్ పాయింట్ నుంచి ఈ పివట్ పాయింట్ వరకు వచ్చింది. ఆ తర్వాత
సెకండ్ హాఫ్లో 25,000 బ్రేక్ చేసిన తర్వాత వచ్చేసి మంచి వాలటాలిటీ స్టార్ట్ అయింది. వాలటాలిటీ కన్సాలిడేషన్ అండి. అయితే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మన లెవెల్ 25,002 అండి. 25,000 రౌండ్ నెంబరు 25,002నే మన లెక్క ఫార్ములా ప్రకారం 25,002. ఓకే అండి. రేపు కనుక ఈ లెవెల్ పైన చూడండి, ఇక్కడ మన లెవెల్ ఉంది. రేపు పివట్ పాయింట్ ఇక్కడే కనుక వచ్చి, లేదా లెవెల్కి ఇక్కడ పివట్ పాయింట్ వచ్చిన వీవ్యాప్ వాటి పైన క్లోజ్ అవుతుంటే, అంటే ఒకసారి ఇక్కడ మీరు గమనించండి. ఎప్పటికైనా పివట్ పాయింట్ వీవ్యాప్ చూడండి, ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత రీటెస్ట్, అంటే ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బయింగ్ సైడ్ అయితే ఇక్కడ వీవ్యాప్ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది అనుకుందాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇప్పుడు 9:30 క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత అరే మనకి వీవ్యాప్ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది కదా, బయింగ్ తీసుకుందామని వెంటనే తీసుకోకుండా ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ 9:35కి ఆ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి ఈ పైన ఈ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయినప్పుడు అప్పుడు బయింగ్ వైపు చూడొచ్చు. ఇక్కడ పుట్ ఆప్షన్కి వచ్చింది చూడండి, ఈ విధంగా ఈ క్యాండిల్ డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చింది. లేదా ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత దాన్ని దాటి వచ్చేటప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు బయింగ్లో కానీ సెల్లింగ్లో కానీ ట్రై చేయండి. ఇదిగో ఈ వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ ఇట్లా ఈ విధంగా నియర్లో ఉండాలి, 10 గంటల లోపల ఉండాలి. అటువంటప్పుడు ఈ ఫార్ములాలు పనిచేస్తాయండి. ఈ టైంలో ఎక్కడంటే అక్కడ కాకుండా ఇవి పివట్ పాయింట్కి ఇంత దూరంలో ఉన్నప్పుడు అలా కాదు. అలా అయితే మనం లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, గమనించండి. ఓకేనా. రేపు 25,000 పైన వీవ్యాప్ ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్ చేద్దామండి. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. కొత్తవారు వీడియోస్ చూస్తుంటే ముందున్న వీడియోస్ చూసి లెవెల్స్ అన్నీ డ్రా చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలా లెవెల్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సారీ అండి. ఫ్యూచర్ గురించి ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి లెవెల్స్ వచ్చేసి 51,774 అండి బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా నిఫ్టీలో వచ్చేసి 25,032 అండి. ఓకే, థ్యాంక్ యూ.